శక్తి భక్తి ఛానల్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓ రామ ఓ రామ ఓంకార రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓ రామ ఓ రామ ఓంకార రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ. మా నామము విజయ భూమానందగిరి స్వామి, మాది శ్రీ హరిహరపేటం తాడేపల్లి. మా పక్కన వేయించేసి ఉన్నటువంటి స్వామివారు పరమ పూజ్య శ్రీ 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 భక్తి చైతన్యానంద స్వామివారు తాడేపల్లె వారిది కూడా. వారు బీహార్ యోగా స్కూల్, వారికి చక్కటి గోశాల కూడా ఉన్నది. మేము ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి సంరంభం ఎందుకు జరుగుతోంది అంటే, అయోధ్యలో 460 సంవత్సరాల నుంచి కూడా కొన్ని లక్షల మంది భక్తులు, రామభక్తులు, రామసేవకులు ప్రాణాలు త్యాగం చేసి ఈ రోజున సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ద్వారా సాధించుకున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే, రామ మందిర నిర్మాణానికి మనకు చక్కటి సంకేతాన్ని ఇవ్వడం. ఆ విధంగా ఆ మధ్యన మన ప్రియతమ ప్రధానమంత్రిగా అయినటువంటి శ్రీ మోడీ గారు ఆ యొక్క రామాలయ శంకుస్థాపన చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఆ రామాలయ శంకుస్థాపన అంటే సరిపోదు, ఎంత పెద్ద దివ్యమైనటువంటి ఆలయం అక్కడ నిర్మించాల్సి ఉంది. అద్భుతమైనటువంటి ఆలయం అక్కడ నిర్మాణ సాధ్యం కావాలి అంటే ధనం కావాల్సిందే. కొంత ధనం ఉంది, లేదు అని కాదు. కానీ అక్కడ పెద్దలు చేసినటువంటి నిర్ణయం ఏమిటి అంటే, మన దగ్గర ధనం కాస్త ఉన్నా సరే, భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది రామసేవకులు ఉన్నారు, రామభక్తులు ఉన్నారు, వారందరి కూడా పార్టిసిపేషన్లో ఉండాలి. కనుక ఈ యొక్క రామ మందిరం ఏదైతే నిర్మిస్తున్నామో వీరందరి భాగస్వామ్యంతో, అది ధనము 2 రూపాయల 5 రూపాయల 10 రూపాయలు ఎంతైనా సరే వారి భాగస్వామ్యం ఉండి తీరాలి అనేటటువంటి అక్కడ తీర్మానం రావడం జరిగింది. ఆ కారణంగా ఈరోజు రేపు రాబోయే 15వ తారీఖు నుంచి కూడా రామ మందిర నిర్మాణానికి నిధి సేకరణ కోసం ఈ యొక్క ర్యాలీని మనం ఈ రోజున ప్రారంభిస్తూ ఉన్నాము. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం, చాలా చక్కటికరమైన విషయం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రామభక్తులే. ప్రతి ఒక్కరు హృదయాలను తీల్చినట్లయితే అక్కడ శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లే ఉంటారు, మరి ఒకరు ఉండరు. అటువంటి అద్భుతమైనటువంటి ప్రజలు వీరు. మేమైతే కాషాయాల్లో ఉన్నాం, వీరెవరు కాషాయాల్లో లేరు. అయినా సరే కాషాయాలు లేనటువంటి మహారామ భక్తులు వీరందరూ కూడా. కనుక వారందరూ కూడా, వారందరి ఆశీస్సులు మాకు కావాలి, మా ఆశీస్సులు కూడా వారికి ఇస్తున్నాము. తప్పకుండా ఈ అభయాన్ని ఏదైతే ఉందో, ఈ నిధి సేకరణ ఏదైతే ఉందో, రేపు 16వ తారీఖున మేమంతా బయలుదేరబోతున్నాము, ప్రజల వద్దకు రాబోతున్నాము. వారందరూ కూడా ఎంత అయితే అంత, లక్షలో వేల ఇవ్వాలని కాదు, 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చినా చాలు, అదంతా కూడా 10 రూపాయలు ఇచ్చినా చాలు, అదంతా కూడా అక్కడికి, ఏది మన రామ మందిర నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి ఆ నిధి అంతా పంపించడం జరుగుతుంది. ఈ కారణం చేత మరి మేము స్వయంగా వీరందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు, మరి మా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. స్వామి భక్తి చైతన్యానంద సరస్వతి అమరావతి కరకట్ట మీద మేము ఉంటాం. ఒక అద్భుతమైనటువంటి, ఊహించినటువంటి, ఈ హిందూ దేశంలో కొంతమంది ఊహించినటువంటి చక్కటి సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం ఇవ్వబడింది. అప్పటి నుండి హిందువుల్లో అత్యంత ఉత్సాహం మళ్ళా రావటం మొదలెట్టింది. కాలానుగుణంగా అక్కడ ఎట్లాగైతే గుజరాత్లో చక్కటి దేవాలయం నిర్మించబడిందో, అట్లాగే అయోధ్యలో కూడా ప్రపంచమంతా గర్వించదగిన ఒక హైందవ దేవాలయం అక్కడ రాబోతోంది. ఈ అభియాన్లో ఒక్కళ్ళే కాకుండా దీన్ని కట్టడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు. కానీ ప్రతి హిందువు యొక్క భాగస్వామ్యం దాంట్లో ఉండాలి. నేను కూడా రాముడి సేవకుడిని. ఎలాగైతే ఉడత తన యొక్క చిన్న శక్తిని ఉపయోగించి సేతుబంధం చేసిందో, అట్లాగే ప్రతి హైందవుడు తనకు చేతైనంత, మన మిత్రులంతా చెప్తున్నారు, 10 రూపాయల నుంచి ప్రారంభించి మీ శక్తి కొలది, కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత ఇవ్వాలి. ఇక్కడ ఉన్న కార్యకర్తలు మాత్రమే కాదు, రేపు 16వ తారీఖు నుంచి ప్రారంభించి 1 మాసం పాటు ఈ ద్రవ్య సేకరణ, రామ మందిర నిర్మాణానికి కావలసింది ద్రవ్య సేకరణ కోసం కార్యకర్తలందరూ బయలుదేరబోతున్నారు. స్వామీజీలుగా మా వంతు మేము ఏం చేయగలం, ఉడత ఎలా చేయగలదో మేము కూడా ఏం చేయగలం అనే భావంతో ముందుకు కదులుతున్నాం. మీరు ఇప్పుడు వినేటటువంటి ప్రేక్షకులందరూ కూడా మీ భాగస్వామ్యాన్ని
ఆర్ఎస్ఎస్ ద్వారా కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, లేకపోతే ఈ అభియాన్ ద్వారా కానీ ఎలాగోలా తెలుసుకుని మీ ఇంటికి వచ్చారు, రాలేదు, రాకపోయినట్లయితే మీరు ముందుకు వచ్చి ఒక 10 రూపాయలు ఇవ్వండి. అంతేగాని మమ్మల్ని అడగలేదు అనే భావన ఎవ్వరికీ వద్దు. నేనేం చేయగలను ఈ రామ మందిర నిర్మాణంలో అనే భావంతో ఉండండి తప్ప నా దగ్గరికి రాలేదు అని భేషజాలు అవి దయచేసి ఎప్పుడూ తీసుకోవద్దు. నేను ముందుంటాను, నేను కూడా మనం ఇద్దరం కలిసి 10 మంది మా పక్క వాళ్ళ దగ్గరికి వెళదాం పదండి అని ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీనికి ఆటంకాలు అవి ఏవి రావు. చక్కటి నిర్మాణం అతి త్వరలో జరుగుతుంది. వీలైతే మీరందరూ కూడా వచ్చేసి అయోధ్య వచ్చేసి అక్కడ కార్యక్రమంలో పాల్గొందరు. కానీ మనం తెలుగు వాళ్ళం అందరం కలిసి వెళదాం. మీతో పాటు మేము ఉన్నాం, మాతో పాటు మీరు అందరం కలిసి వెళదాం. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని జయప్రదంగా చేసుకుందాం. జై శ్రీరామ్. నా పేరు సానా శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు మనం చేయబోయే ర్యాలీ ఏంటంటే ముఖ్యంగా అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, శ్రీరాముని దివ్య మందిరం నిర్మాణం జరగబోతున్నది. దాదాపు 492 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 4.5 లక్షల మంది బలిదానంతో గత 36 సంవత్సరాలుగా నిరంతర పోరాటం హిందూ ధార్మిక సంస్థలు చేసిన ఫలితంగా నవంబర్ 2019వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ జన్మభూమిలో రాముడికి గుడి కట్టాలని ఒక తీర్పు వచ్చింది. అది మన హిందువులందరికీ మంచి సంతోషదాయకమైంది. ఆ తీర్పు వచ్చిన వెంటనే మనం మందిర్ కట్టుకోవాలని మనం నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఆ మందిర నిర్మాణానికి ప్రతి హిందువు బాధ్యతగా నిధి సేకరణ సమర్పించి అయోధ్య పంపాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి కుటుంబము మినిమం 10 రూపాయల నుంచి మీకు తోచినంత విరాళము ప్రతి ఒక్కరు ఇవ్వవలసిందిగా రామభక్తులు మీ ఇంటింటికి వచ్చి అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ నిధి సమర్పణ చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే మీరు చేసి ఈ నిధి సమర్పణ ఉద్యమంలో మీరు కూడా ఒక భాగస్వామ్యం తీసుకొని ఆఖరి కరసేవ రామ సేవకుడిగా మనం అందరం కలిసి చేద్దాం. జై శ్రీరామ్. సుబ్బారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్. రమ్యమైనది రామనామం. రామాయణ కావ్యాన్ని అందించినటువంటి వాల్మీకి బోయవాడు. అలాంటి అద్భుతమైనటువంటి కావ్యాన్ని భారతీయులకు అందించడం, భారతీయులందరూకి ప్రియమైనటువంటి దేవుడు రాముడు. అలాంటి రామనామ దేవాలయ నిర్మాణం అయోధ్యలో జరగటం మరి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అది మోడీ గారి ద్వారా ఇన్ని సంవత్సరాలకి ఇంతమంది నాయకులు ప్రయత్నించారు కానీ అది విజయం పొందలేదు. ఒక మోడీ గారి నాయకత్వంలో విజయం పొందటం భారతదేశ చరిత్రలో ఆయన యొక్క చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాంటి రామాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. 130 కోట్ల మంది ఉన్న ఈ భారతదేశంలో ఒక్కొక్కరు 10 రూపాయల చొప్పున 10% అంటే 100 కోట్ల మంది ఇచ్చినా సరే 10,000 కోట్లు అవుద్ది. ఇంకా అద్భుతమైనటువంటి నిర్మాణం ప్రపంచంలో కల్లా గొప్ప నిర్మాణం జరుగుద్దని చెప్పి మనందరం ఆశించి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను. జై జై స్వామిని రానివ్వండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ